తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఎల్లూరి శ్రీనివాస్ అలియాస్ అఘోరి కరీంనగర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. బెయిల్‌కి సంబంధించినటువంటి విషయంలో ఆమె కరీంనగర్ కోర్టుకు వచ్చింది. పటిష్టమైనటువంటి బందోబస్తు వద్ద సంప్రదాయ దుస్తుల్లో రావడం జరిగింది. వారి తరపున వాదించినటువంటి న్యాయవాదులు ఉన్నారు. అసలు వారిని అడిగి మనం తెలుసుకుందాం. ఏం జరిగిందండి? అసలు ఏ కేసులో కరీంనగర్ కోర్టుకు రావడం జరిగింది? వారి మీద కంప్లెయింట్ ఎవరు ఇచ్చిండ్రు? ఏంటి అసలు దానికి సంబంధించి? ఎల్లూరి శ్రీనివాస్ అని మంచిర్యాల జిల్లా అతనిది. మంచిర్యాల జిల్లా లోపల కూచన్పల్లి విలేజు. అతనుకును ఇక్కడ రాధిక అన్నటువంటి ఒక అమ్మాయికి పరిచయాలైనాయి. ఫోన్ ద్వారా పరిచయాలై వారికి స్నేహంగా ఏర్పడి దాని తర్వాత ఈ రాధికను కొద్దిగా చీటింగ్ చేసిందని, తర్వాత ఆమెను కొద్దిగా అరెస్ట్ చేసిందనేటువంటి ఆలోచన కొద్దీ ఆమె కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో 5/5/2025 లోపల కంప్లైంట్ ఇచ్చింది. ఆ విషయంలో పోలీస్ వాళ్ళు విచారించి 5/5/2025 లోపల కరీంనగర్ కోర్టులో రిమాండ్ చేసిండ్రు. అటు కేసు విషయం లోపల బెయిల్ కూడా 2 డేస్ బ్యాక్ ఆర్గ్యుమెంట్స్ కూడా అయినాయి. అది టుడే హియరింగ్కు అది ఆర్డర్కు ఉన్నది. మరి ఈరోజు కూడా ఆమెను రిమాండ్ ఎక్స్టెన్షన్ కరీంనగర్ సెకండ్ అడిషనల్ జేఎంఎఫ్సి లోపల ప్రొడ్యూస్ చేసి రిమాండ్ ఎక్స్టెన్షన్ చేశారు టిల్ 23 వరకు. మరి ఈరోజు సాయంత్రం వరకు బెయిల్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి అప్పటిదాకా కూడా మనం ఏం చెప్పలేము. బెయిల్ ఆర్డర్ మనకి ఇవాళ సాయంత్రం వరకు బెయిల్ వస్తుందా రాదా అనే విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఇవాళ సాయంత్రం వరకు బెయిల్ వస్తుందా రాదా అన్న విషయం తెలుస్తుంది. బెయిల్ ఎక్స్టెన్షన్ కి సంబంధించి 23కు లేదు, 23 వరకు రిమాండ్ ఎక్స్టెన్షన్. ఇది రిమాండ్ ఎక్స్టెన్షన్. బెయిల్ ఆర్డర్ ఇవాళ వస్తుందా రాదా అన్నది ఇవాళ తెలుస్తుంది. ఒకవేళ రాని పక్షంలో ఉంటే ఏ గ్రౌండ్లో డిస్మిస్ చేసిండ్రు దాన్ని ఇష్యూస్లో మళ్ళీ మేము ఫర్దర్ ప్రిపేర్ అవుతాం. ఇంతకీ కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఏ సెక్షన్ల మీద కేసు నమోదైంది? ఎఫ్ఐఆర్ ఏం చెప్తున్నది? అసలు ఈ గ్రౌండ్స్ ఎట్లా చెప్పొచ్చు? కొత్తపల్లి పోలీస్ స్టేషన్స్ లోపల ఆమెను అబ్యూజ్ చేసి చీటింగ్ చేసి కొద్దిగా అమౌంట్ తీసుకున్నారు, ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు, మ్యారేజ్ చేసుకుంటా అని. రెండవది ఏంది కదా అంటే ఆమెను ఏదో ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశారు అనేది అలిగేషన్స్ పెట్టిండ్రు. కొద్దిగా హీనియస్ అప్ అలిగేషన్ ఉన్నది. ఆ అలిగేషన్స్ విషయంలో వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది ఆఫ్టర్ ద పోలీస్ ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తుంది. అది మాత్రము అలిగేషన్ అనేది వాళ్ళు అక్యూడ్ యొక్క ఆలోచన కాబట్టి అది వెదర్ది కోర్టులో పెండింగ్ ఉన్నది కాబట్టి అది దాని విషయంలో మనం ఆఫ్టర్ ఆర్డర్ తర్వాతనే చెప్పగలం. మొత్తం మీద పలు సెక్షన్ల మేరకి చీటింగ్ అండ్ అబ్యూజింగ్, హరాస్మెంట్ అనేటువంటి కేసులు కంప్లైంట్ రావడం జరిగింది. దీని మీద కొత్తపల్లిలో మే 5వ తేదీన కంప్లైంట్ ఇవ్వడంతో ఆమె మీద పలు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే జైల్లో ఉన్నటువంటి అఘోరి అలియాస్ శ్రీనివాస్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. దీనిపైన బెయిల్ వస్తుందా రాదా అనేది సాయంత్రం వరకు తెలిసే అవకాశం ఉంది. మొత్తం మీద 23rd ఆఫ్ దిస్ మంత్ వరకు ఎక్స్టెన్షన్ జరిగింది. పటిష్టమైన బందోబస్తు వద్ద వచ్చినటువంటి అఘోరిని చూడడానికి చాలా ఆసక్తి కనబరిచారు స్థానికులు సైతం. అంతా చర్చ జరుగుతుంది. ఎందుకిత భద్రత అనేటువంటి విషయంపై సైతం ఆ చర్చ ప్రధానంగా కొనసాగిందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.